జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ హెచ్ అమర రంగేశ్వరరావు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అందించే సేవలపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ హెచ్ అమర రంగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అందించే సేవలు ఏ విధంగా అమలు పరుస్తున్నారు, ఆ సేవలు ప్రజల వద్దకు చేరువయ్యే క్రమంలో ఎదురయ్యే సమస్యలు, అలాగే సూచనలు ప్యానెల్ న్యాయవాదులు, మధ్యవర్తులు, పారాలీగల్ వాలంటీర్లు, న్యాయవాదులు, బాధితులు మరియు ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించి జాతీయ న్యాయ సేవాధికార సంస్థకు అందించే క్రమంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, కావున లీగల్ సర్వీసెస్ క్లినిక్స్, యాసిడ్ అటాక్ కేసుల్లో బాధితుల పరిహారం, మానవ అక్రమ రవాణా మరియు బాలల స్నేహపూర్వక న్యాయ సేవలు మొదలైన విభాగాల్లో న్యాయ సేవలు అమలు మరియు పురోగతి పైన అభిప్రాయాలను సేకరించడం ద్వారా ఆయా పథకాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, ప్యానెల్ న్యాయవాదులు, మధ్యవర్తులు, పారాలీగల్ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా యాసిడ్ విక్టిమ్స్ కి సంబంధించి కాంపన్సేషన్ సంబంధించినటువంటి స్కీము, అదేవిధంగా ఈవేళ మనం అందరికి అందుబాటులో న్యాయం కోసం ఇవాళ ప్రతి దగ్గర లీగల్ ఎయిడ్ క్లినిక్స్ అనేది మనం పెట్టడం జరిగింది. లీగల్ ఎయిడ్ క్లినిక్ లో పారాలీగల్ వాలంటీర్లు ఉంటారు, ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు. అంటే ప్రజలు మనం కోర్టు దాకా రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి అంటే దగ్గర ప్రాంతాల్లోనే మనం క్లినిక్ పెడితే అక్కడికి వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం, న్యాయపరమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం వారు సంప్రదిస్తే మనం ఎట్లాంటి సేవలు ఇస్తున్నాము అనేది ఇవాళ దానికోసం నేషనల్ లీగల్ అథారిటీ వారు ఇచ్చినటువంటి స్కీమ్. ఈ 4 స్కీమ్స్ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా అమలు పరచబడుతున్నాయి, వస్తున్న ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం వచ్చారు. కాబట్టి మనం చెప్పేది ఈ 4 వాటికే పరిమితం అయ్యి వాటిల్లో మీకు ఏదైనా సక్సెస్ స్టోరీ ఉంటే చెప్పండి, లేదా ఇట్లా ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బందిని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి, లేదా ఈ ఇబ్బందిని మనం అడ్రస్ చేస్తే కనుక ఈ స్కీము ఇంకా బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం ఉంటుందని కానీ మనం చెప్తే, ఇవాళ మనం చెప్పిన సలహాని మేబీ జాతీయ న్యాయ సేవాధికార సంస్థలు ఇంప్లిమెంట్ చేశారనుకోండి, మీరు చెప్పిన ఒక చిన్న సలహా దేశం మొత్తం ఇంప్లిమెంట్ అవుతుంది. ఒపీనియన్స్ ని, మీ యొక్క అభిప్రాయాలని నిర్మోహమాటంగా చెప్పడం పర్వాలేదు. ఇక్కడ మీరు ఏం చెప్పినా కూడా అది తప్పు రైట్ అని కాదు, ఇట్ ఈస్ ఓపెన్. ఎందుకంటే మన డిస్కషన్ జరగాలి కదా, ఆ డిస్కషన్ జరిగితేనే మనకి ఏ విధంగా మనకి మంచి ఆ విధంగా తెలియజేస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. social workers. రండి సార్. మీడియేటర్స్, ప్యానల్ అడ్వకేట్స్ సంబంధించి మీడియేటర్స్ సంబంధించిన సమస్యలు కానీ, ప్యానల్ అడ్వకేట్స్ ఉన్న సమస్యలు, ఇబ్బందులు, మన సఫిషియెంట్ రూల్ లేదండి, ఇంకా ఫీజు రావట్లేదండి, ఇవన్నీ కూడా మనము ఇది ఓకేనా మొదలు పెట్టండి. ఎక్కడికి మొదలు పెడతారు? పేరు చెప్పి ఒకసారి I will tell something about 4 scales. ట్రాఫిక్ విక్టిమ్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అడ్రస్లు తీసుకొని వాళ్ళకి లెటర్స్ పంపించి వాళ్ళ డిఎల్ఎస్కి రప్పించి